కోనరావుపేట మండలంలో కాంగ్రెస్ పార్టీకి వలసల పర్వం కొనసాగుతోంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ గులాబీ నేతలను చేర్చుకోవడంపై దృష్టి సారించింది. ఇప్పటికే పలువురు సీనియర్ టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరగా శనివారం రోజున మాజీ ఎంపీపీ అబ్బసాని శంకర్ గౌడ్, మరిమండ్ల మాజీ సర్పంచ్ మాట్ల అశోక్ గులాబీ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పార్టీలో చేరిన నేతలకు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. వీరితో పాటు దాదాపు 20 మంది స్థానిక నేతలు, కార్యకర్తలు పార్టీలో చేరారు. అనంతరం ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై పెద్ద ఎత్తున చేరికలు కొనసాగుతున్నాయని అన్నారు. నేను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాను. ఎందుకంటే అన్నగారి పనులు చూసి నాకు కూడా అవకాశం మంచిగా ఉందని నేను ధర్మవరం గ్రామం సింగిల్ విండో డైరెక్టర్ను. ఈరోజు గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ ఆసీన వారి ఆధ్వర్యంలో కోనరావుపేట మండలం నుంచి ప్రముఖ పార్టీల నుండి వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది. గౌరవనీయులు ప్రభుత్వ ఆది సీనన్న గారి సమక్షంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. నేను మరిమడ్ల గ్రామ సర్పంచ్గా పనిచేసినాను. మన శాసనసభ్యులు ఆది శ్రీనివాసు ఎమ్మెల్యే గారు, అదేవిధంగా ప్రభుత్వ విప్పు మరి సీనన్న గారు సమీక్షంలో మరి నేను ఇంతకుముందు మాజీ మండల అధ్యక్షులను, ఎక్స్ ఎంపీని మరియు సింగిల్ విండో చైర్మన్ కూడా చేసినాను. మరి ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో గతంలో పనిచేశాను. మరి అందులో మనకు సరి అయిన అక్కడ మనకు అవకాశాలు లేవు, సరి అయిన గుర్తింపు లేక వాళ్ళు దొరల పాలనతోని పరిపాలన చేసినారు. కాబట్టి మనకు అక్కడ విరక్తి చెంది నేను సీనన్న బీసీ బిడ్డగా ఎమ్మెల్యే అయినందుకు చాలా సంతోషంగా మొన్న కూడా చెప్పాను, ఈరోజు కూడా చెప్తున్నాను. కోనరావుపేట మండలంలో గత 30 సంవత్సరాలుగా ప్రజాసేవలో ఉండి నిన్నటి రోజు జిల్లా పరిషత్ సభ్యుడిగా పనిచేసినటువంటి ప్రస్తుతం సింగిల్లోని చైర్మన్గా ఉన్నటువంటి బండ్ల నర్సయ్య గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం, వారితో పాటు పట్టిమల్ల ఎక్స్ఎంపీటీసీ దర్శన శంకర్ గారు కూడా చేరడం, ఈరోజు కోనరావుపేట ఎంపీపీగా సింగిల్లోని చైర్మన్గా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి మిత్రుడు శంకర్ గౌడ్ గారు కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరడం, మరిమడ్ల మాజీ సర్పంచ్ అశోక్ గారు, అదేవిధంగా సింగిల్ డైరెక్టర్గా ఉన్నటువంటి మిత్రుడు రాములు గారు, కిషన్ గౌడ్ గారు, సోదరిమణి 9వ వార్డు సభ్యులు మరిమడ్లకు సంబంధించినటువంటి రైతు శంకరరావు గారు, అదేవిధంగా ఎల్లారెడ్డి గారు. ఆ రోజు రంగురంగుల బ్రోచర్ విడుదల చేసిన వాళ్ళు వాళ్ళైతే రాజన్న ఆలయ అభివృద్ధి జరగకుండా అభివృద్ధి జరిగినట్టుగా చూపించినటువంటి సందర్భం వాళ్ళదైతే రంగురంగుల వీడియోలలో ఈరోజు క్షేత్రస్థాయిలో జరుగుతున్న అభివృద్ధి. ఈరోజు అక్కడక్కడ ఒకరిద్దరు విమర్శించేటువంటి వారికి మనం అందరం కూడా ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు ప్రజలను చైతన్యపరిచే విధంగా కార్యక్రమాలు రూపొందించుకొని ముందుకు పోవాలని చెప్పిన సందర్భంగా నేను మనవి చేస్తూ మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలు మీరు చేరడం వల్ల కోనరావుపేట మండలంలో కాంగ్రెస్ పార్టీ మరింత పరిపుష్టిగా బలోపేతంగా అవుతుంది. ప్రజలకు ఇంకా మరింత సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. అందరూ కూడా కష్టపడి వచ్చే ఎన్నికల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, మున్సిపల్ సంబంధించిన ప్రతి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలిపే ధ్యేయంగా తద్వారా ప్రజలకు సేవ చేసేటువంటి లక్ష్యాన్ని చేరుకునే విధంగా మీరందరూ కూడా కష్టపడి పనిచేయాలని చెప్పే సందర్భంగా నేను ఇక్కడ ఉన్నటువంటి మనందరూ కూడా నేను మనవి చేస్తూ ఈరోజు ప్రతి అంశాన్ని రాజకీయం చేయాలని చూస్తున్న వారికి తగ్గట్టుగా మనం కూడా వ్యూహాలు పన్నుతూ ప్రజల పక్షాన్ని నిలబడి ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్న మాట సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి మిత్ర బృందానికి నేను నా వైపు నుంచి కాంగ్రెస్ పార్టీ పక్షాల నుంచి స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. అందరికీ నమస్కారాలు.